ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో మన పాల్ హేమన్ మన సెత్ రాలిన్స్‌ని అండ్ రోమన్ రెయిన్స్‌ని ఇన్సల్ట్ చేసేసిండు. అండ్ ఫైనల్‌గా ఒకటైతే క్లారిటీ అయిపోయింది. మన సెత్ రాలిన్స్‌కి రియల్ ఇంజ్యూరీయే. ప్రాబ్లమ్ చాలా సీరియస్‌గా ఉంది. తన టైటిల్‌ని కూడా వదిలేసుకున్నాడన్నమాట సెత్ రాలిన్స్. ఈరోజు క్లియర్‌గా ఆడమ్ పియర్స్ అనౌన్స్ చేసేసిండు. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ రింగ్‌లో ఉంటాడు. సో, లాస్ట్ వీక్ ఏం జరిగిందో తెలుసు మీ అందరికీ. సో, దాని గురించే మాట్లాడడానికి సెత్ రాలిన్స్ హెల్త్ అప్డేట్ మాట్లాడడానికి ఇక్కడికొచ్చినా అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్ మాట్లాడుతూ ఉంటారు. అంతలోనే అక్కడ స్క్రీన్ పైన కార్‌లో నుండి మన బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ ముగ్గురు వచ్చేస్తారన్నమాట. సో, వాళ్ళు ముగ్గురు కార్‌లో నుండి రావడం మనకి స్క్రీన్ పైన చూపిస్తారు. అండ్ ఇక అంతలోనే వాళ్ళు కార్ దిగి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొని రింగ్‌లోకైతే వచ్చేస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత మన ఆడమ్ పియర్స్ క్లియర్‌గా చెప్తారన్నమాట. మీ ఇద్దరి వల్ల క్రౌన్ జ్యువెల్‌లో సెత్ రాలిన్స్ గెలిచిండు. కానీ దాని తర్వాత మీరేం జేసినారు? సెత్ రాలిన్స్ పైనే అటాక్ జేసినారు. మీ ఇద్దరి వల్ల ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంట్లో కూర్చున్నాడు. ఇంజ్యూరీ అయిపోయింది సెత్ రాలిన్స్‌కి. మీ ఇద్దరు భయంకరంగా అటాక్ జేయడం వల్ల సెత్ రాలిన్స్‌కి షోల్డర్ ఇంజ్యూరీ అయిపోయింది. తన టైటిల్‌ని తను వదులుకునే పరిస్థితి వచ్చిందని ఈ టైప్‌లో మన ఆడమ్ పియర్స్ చెప్తారు. అండ్ ఈరోజు ఈ ఛాంపియన్‌షిప్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీకు చెందింది కాదది. అండ్ వేరే వాళ్ళకి చెందింది గూడా గాదు. ఆల్రెడీ సీఎం పంక్ నంబర్ 1 కంటెండర్ ఉన్నారు. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఒక కొత్త ఛాంపియన్ వస్తాడు అన్నట్టుగా, కొత్త ఛాంపియన్ క్రౌన్ అవుతాడన్నట్టుగా ఆడమ్ పియర్స్ అనౌన్స్ చేస్తాడు. ఆల్రెడీ సీఎం పంక్ నంబర్ 1 కంటెండర్ ఉన్నాడు. అండ్ సీఎం పంక్‌తో ఫైట్ చేయడానికి ఇంకొక పర్సన్ గావాలి కదా! ఇంకొక నంబర్ 1 కంటెండర్ కావాలి కదా! అది బ్యాటిల్ రాయల్‌లో తెలుస్తది. ఆ కంటెండర్ ఎవరు అనేది ఈ బ్యాటిల్ రాయల్ ఈ రోజే జరుగుతది. ఇది అఫీషియల్ అని చెప్పేస్తాడు మన ఆడమ్ పియర్స్. అంటే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మన సీఎం పంక్ ఆల్రెడీ నంబర్ 1 కంటెండర్ ఉన్నారు గదా! సో, ఆల్రెడీ సీఎం పంక్ వన్ ఆఫ్ ద ఫైనల్ మెంబర్. అండ్ ఈరోజు బ్యాటిల్ రాయల్ జరుగుతది. ఈ బ్యాటిల్ రాయల్‌లో ఎవరైతే గెలుస్తారో ఆ సూపర్ స్టార్ సీఎం పంక్‌తో ఫైట్ చేస్తాడు. అండ్ ఆ మ్యాచ్‌లో గెలిచిన వాళ్ళకి ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ అనేది వస్తది. సో, ఇది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతది. ఈ బ్యాటిల్ రాయల్ అనేది ఈరోజు రాలో జరుగుతది. అండ్ ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేస్తారు. అండ్ దాని తర్వాత ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, "ఆ ఛాంపియన్‌షిప్ నీకు చెందింది గాదు. ఆ ఛాంపియన్‌షిప్ నాకిచ్చేసేయి. నాకు హ్యాండ్ ఓవర్ చేసేయి" అని మన ఆడమ్ పియర్స్ బ్రాన్ బ్రేకర్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు బ్రాన్ బ్రేకర్ ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇవ్వడు. అంటే ఇవ్వకపోతే ఏమవుతది అన్నట్టుగా ఈ టైప్‌లో బ్రాన్ బ్రేకర్ అడుగుతాడు. అండ్ అప్పుడు మన పాల్ హేమన్ కొంచెం ఆగి వెనక్కి తీసుకెళ్ళి సో, ఏదో మాట్లాడతాడు. ఏదో కన్విన్స్ చేసి బ్రాన్ బ్రేకర్‌కి ఆ ఛాంపియన్‌షిప్ ఇచ్చేయి అన్నట్టుగా చెప్తాడు. అండ్ అప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇగ ముందుకొచ్చి ఏమంటాడంటే, "సో, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతే నేను ఇస్తాను" అన్నట్టుగా ఈ ఛాంపియన్‌షిప్‌ని మన బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. అండ్ అప్పుడు మన ఆడమ్ పియర్స్ అంటాడన్నమాట, "రెస్పెక్ట్‌ఫుల్లీ అడుగుతున్నాను. ఈ ఛాంపియన్‌షిప్‌ని నాకు ఇచ్చేసేయి అని, నాకు హ్యాండ్ ఓవర్ చేసేయి" అని. అయినా సరే మన బ్రాన్ బ్రేకర్ ఇవ్వడు. సో, నువ్వు దీంతో పాటుగా ప్లీజ్ అనేది యాడ్ జేయి అన్నట్టుగా మన బ్రాన్ బ్రేకర్ ఆడమ్ పియర్స్‌కి జెప్తాడు. అండ్ అప్పుడిక చేసేదేం లేక ఆడమ్ పియర్స్ రెస్పెక్ట్‌ఫుల్లీ అడుగుతున్నాను. ఆ ఛాంపియన్‌షిప్‌ని నాకిచ్చేసేయి ప్లీజ్ అని ఆడమ్ పియర్స్ అడుగుతాడు. అండ్ అప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇద్దాం అన్నట్టుగా ఇట్లా ఛాంపియన్‌షిప్‌ని తీస్తాడు. ఆడమ్ పియర్స్ చెయ్యి జాపుతాడు. బట్ ఆ టైటిల్ అనేది మన పాల్ హేమన్‌కి ఇస్తాడు. మన బ్రాన్ బ్రేకర్. అండ్ ఆ పాల్ హేమన్ ఆ టైటిల్‌ని తీసుకొని మళ్ళీ ఆడమ్ పియర్స్‌కి ఆ ఛాంపియన్‌షిప్‌ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఆడమ్ పియర్స్ రింగ్ బయటకెళ్ళిపోతాడు. అండ్ ఇక మన పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ ముగ్గురు రింగ్‌లోనే ఉంటారు. ఇక మాట్లాడతాడన్నమాట మైక్ తీసుకొని మన పాల్ హేమన్. ఏమంటాడంటే, "చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. చాలా మంది అంటే ఏదేదో అనుకుంటున్నారు. మమ్మల్ని విలన్స్ లాగా చూస్తున్నారు. హీల్స్ లాగా చూస్తున్నారు. అండ్ తిడుతున్నారు. బూ చేస్తున్నారు చాలా మంది. సో, నేను అర్థం చేసుకోగలను. అండ్ నాకేం కోపంగా లేదు. సో, నేను చెప్తాను. ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. అదేందంటే నేను రోమన్ రెయిన్స్‌ని కాదని అండ్ సీఎం పంక్ బెస్ట్ ఫ్రెండ్‌ని కాదని ఇక్కడికెందుకొచ్చినాను? ఈ విజన్‌లోకి ఎందుకొచ్చినాను? సెత్ రాలిన్స్ కోసమా? కాదు. సెత్ రాలిన్స్ కోసం కాదు. బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ కోసం. వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ రస్సెల్ మేనియా. బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్ ఆఫ్ రస్సెల్ మేనియా అని మన పాల్ హేమన్ మెన్షన్ చేస్తాడు. అండ్ రోమన్ రెయిన్స్‌ని బ్రాన్సన్ రీడ్ ఓడించిండు. రోమన్ రెయిన్స్‌ని పిన్ చేసి బ్రాన్సన్ రీడ్ ఓడించిండు. ఇప్పుడు ట్రైబల్ థీఫ్ ఓవర్ ద ట్రైబల్ చీఫ్ అని
మన రోమన్ రెయిన్స్‌ని ఎక్కిరించేస్తాడు పాల్ హేమన్. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ గురించి మాట్లాడతాడు. మేమెందుకు ఈ టీమ్‌ని ఎందుకు ఫార్మ్ జేసినాం? ఈ విజన్‌ని ఎందుకు తీసుకొచ్చినాం? సో, వీళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఉండాలి అని. వీళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ అని. సో, మేము ట్రిగ్గర్‌ని పుల్ జేసినాం. మాకంటే ఈ విజన్‌కి సెత్ రాలిన్స్ అవసరం లేదు. సెత్ రాలిన్స్ ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాడు. సెత్ రాలిన్స్ ఇప్పుడు ఏం చేయలేడు. ఎందుకు? షోల్డర్ ఇంజ్యూరీ అయిపోయింది. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ తన భుజాల పైన నడపాలి గదా! సో, సెత్ రాలిన్స్ ఆ భుజమే కరెక్ట్‌గా లేదు. అందుకనే బ్రాన్ బ్రేకర్ ఆ ట్రిగ్గర్‌ని పుల్ జేసేసిండు. అటాక్ జేసేసిండు. ఆయన ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫ్యూచర్‌ని చూస్తా అంటున్నాడు గదా! విజనరీ అంటున్నాడు గదా! సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ విజనరీ కాదు, రెవల్యూషనరీ కాదు, ఒక వర్క్ హార్స్ కాదు, ఏం కాదు అన్నట్టుగా సెత్ రాలిన్స్‌ని తిడతాడు. ఎక్కిరించడం గూడా కాదు, తిట్టేస్తాడు. ఒక షోల్డర్ ఇంజ్యూరీ అయిపోయింది అన్నట్టుగా వేరే లెవెల్‌లో తిడతాడు మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్‌ని. అండ్ దాని తర్వాత ఈ సెత్ రాలిన్స్ ఈ టీమ్‌కి అవసరం లేదు. ఇప్పుడు ఈ విజన్ అనేది బ్లడ్ లైన్ కంటే బెటర్ అని అనేసిండు. పాల్ హేమన్ బ్లడ్ లైన్ కంటే బెటర్ ఈ విజన్ టీమ్ అన్నట్టుగా మెన్షన్ చేసిండు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమంటాడంటే ఇక సెత్ రాలిన్స్ ఎలాగో వ్రెస్సెల్ మేనియాని హెడ్‌లైన్ చేయలేడు. ఎందుకంటే ఇంజ్యూరీ అయిపోయింది. ఆ భుజం కరెక్ట్‌గా లేదు సెత్ రాలిన్స్‌ది. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ ప్లేస్‌ని బ్రాన్ బ్రేకర్ భర్తీ చేసేస్తాడు. బ్రాన్ బ్రేకర్ ఆ స్పాట్‌ని తీసేసుకుంటాడు. బ్రాన్ బ్రేకర్ వ్రెస్సెల్ మేనియాలో ఫైట్ చేస్తాడన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడు. అంటే సెత్ రాలిన్స్ ఏం ఈ టీమ్‌కి లీడర్ గాదు, ఏం గాదు. ఇప్పుడు ఆ స్పాట్ అంతా బ్రాన్ బ్రేకర్‌దే అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తాడు. విన్నర్స్ హిస్టరీని రాస్తారు. ఇక్కడ ఈ రింగ్‌లో విన్నర్స్ ఉన్నారన్నట్టుగా మన పాల్ హేమన్ వాళ్ళిద్దరిని అంటాడు. అండ్ దాని తర్వాత మేము అంతా ఇగ తిరిగి రాస్తాం అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడు. అండ్ దాని తర్వాత వెల్కమ్ టు మండే నైట్ రా అని చెప్తాడు. ఇక్కడనే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ దాని తర్వాత మన బ్యాక్ స్టేజ్‌లో లాకర్ రూమ్ దగ్గర ఇంకొక సెగ్మెంట్ జరుగుతది. అది వేరే లెవెల్ అని చెప్పాలి. బెక్కీ లించ్‌కి అండ్ మన పాల్ హేమన్‌కి. అండ్ దానికంటే ముందు ఆడమ్ పియర్స్‌తో గూడా ఒక చిన్న సెగ్మెంట్ జరుగుతది. మాట్లాడతారు. అది గూడా వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మనకి మన జేడీ మెక్‌డొనాల్డ్, ఫిన్ బాలర్ వర్సెస్ ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ మధ్య వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉండింది. అండ్ ఫైనల్లీ చాలా రోజుల తర్వాత వాళ్ళు టైటిల్‌ని డిఫెండ్ చేసినారు. అండ్ ఈ ఛాంపియన్‌షిప్స్‌ని గూడా ఓడిపోయినారు. సో, ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్, డ్రాగన్ లీ విన్ అయినారు. సో, వీళ్ళిద్దరూ విన్ అయిపోయినారు. ఇప్పుడు న్యూ వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్స్ డ్రాగన్ లీ అండ్ ఏజే స్టైల్స్. అండ్ ఇప్పుడు మన సీఎం పంక్ ఏ లెవెల్‌లో కంగ్రాట్స్ చెప్తారో చూడాలి సోషల్ మీడియాలో. కంగ్రాచ్యులేషన్స్ టు ఏజే లీ అంటారు కావచ్చు. చూడాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ వీళ్ళైతే ఛాంపియన్స్ అయిపోయినారు. సో, క్రాక్స్ అనేది స్టార్ట్ అవ్వవచ్చు జడ్జ్‌మెంట్ డేలో. సో, ఇదంతా దేనివల్ల సెట్ అయిపోయింది? మన డామ్ వల్లనే గదా! ఈ మ్యాచ్ అంతా దేనికోసం సెట్ అయింది? మన డామ్ వెళ్లి ఆడమ్ పియర్స్‌తో మాట్లాడడం వల్ల లాస్ట్ వీక్ ఈ మ్యాచ్ సెట్ అయిపోయింది. ఫైనల్‌గా వీళ్ళు ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినారు. సో, ఒక కారణం అయితే దొరుకుతది. అది టీజ్ చేస్తున్నారు. సో, చూడాలి, ముందు ముందు బ్రేక్ అయినా అవ్వచ్చు. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో జే ఉసో అండ్ జిమ్మీ ఉసో కనిపిస్తారు. సో, మన జిమ్మీ ఉసో రెడీ అవుతూ ఉంటాడు బ్యాటిల్ రాయల్ కోసం. అండ్ అప్పుడే అక్కడికి జే ఉసో వెళ్తాడు. జే ఉసో వెళ్ళగానే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను సరే అనాలా? అంటే లాస్ట్ వీక్ చెప్పింది గదా! అంటే మీ అందరికి హెల్ప్ చేయడం వల్లనే నేను ఓడిపోతున్నాను అని. సో, దానికి నేను యాక్సెప్ట్ చేయాలా అన్నట్టుగా జిమ్మీ ఉసో అంటాడు. అండ్ అప్పుడు మన జే ఉసో ఏమంటాడంటే, "హే చూడు, ఇప్పుడు నీతో వాదించడానికి రాలేదు. నీ పైన నాకేం కోపం లేదు. నీ పైన నాకేం కోపం లేదు. ఐ గాట్ యూ. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఓడిపోతున్నాను. ఊకెకే ఓడిపోతున్నాను. అండ్ నేను క్లాష్ ఇన్ పారిస్‌లో ఓడిపోయాను. రీసెంట్‌గా గూడా ఓడిపోతున్నాను" అన్నట్టుగా ఈ టైప్‌లో మెన్షన్ చేస్తుండు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్లనే ఓడిపోతున్నాను అన్నట్టుగా ఈ టైప్‌లో జే ఉసో అంటాడు. అండ్ అప్పుడు మన జిమ్మీ ఉసో చెప్తాడన్నమాట. సో, ఈరోజు ఇక్కడ రోమన్ లేడు. ఈరోజు ఈ బ్యాటిల్ రాయల్‌లో రోమన్ రెయిన్స్ ఫైట్ చేయట్లేదు. అండ్ ఈ సిటీలో గూడా రోమన్ రెయిన్స్ లేడు. నేను చెప్పేదేందంటే, నువ్వు ఓడిపోయేది వేరే వాళ్ళ పైన నిలబడ్డప్పుడు. అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు గాదు, వేరే వాళ్ళ పక్కన నిల్చున్నప్పుడు గాదు. నిన్ను నువ్వు నమ్మట్లేదు. నిన్ను నువ్వు కోల్పోతున్నావు. అందుకనే నువ్వు మ్యాచెస్‌లో ఓడిపోతున్నావు. నువ్వు ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోవడానికి కారణం ఏందనుకుంటున్నావు? వేరే వాళ్ళతోటి అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్లనా? వేరే వాళ్ళ మాటలు వినడం వల్లనా? ఇదంతా గాదు. నిన్ను నువ్వు నమ్మట్లేదు. జే ఉసో నిన్ను నువ్వు కోల్పోతున్నావు. అది సెట్ చేసుకో. అప్పుడు నువ్వు విన్ అవుతావు అన్నట్టుగా ఈ టైప్‌లో మన జే ఉసోకి చెప్తాడు జిమ్మీ ఉసో.
అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ గానే ఉంది. అండ్ అదే విధంగా రోమన్ రీన్స్ చెప్పింది కూడా కరెక్ట్ గానే ఉంది అన్నట్టుగా మన జెవుసో అంటాడు. అండ్ దాని తర్వాత జిమ్మీ ఊసో చెప్తాడు. ఈరోజు నేను బ్యాటిల్ రాయల్‌లో వెళ్తున్నాను గెలవడానికి అన్నట్టుగా ఈ టైప్‌లో మన జిమ్మీ ఊసో చెప్తాడు. సో, సరే అన్నట్టుగా మన జెవుసో జిమ్మీ ఊసోతో చేయి కలుపుతాడు. సో, ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోయింది. సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, క్రాక్స్ అనేవి అంటే మొత్తం పూర్తిగా విడిపోతారని గాదు, కలుస్తారని గాదు. కొంచెం కొంచెంగా చూపిస్తున్నారు. అది ఎక్కడి వరకి దారి తీస్తదో అనేది జూడాలి. అండ్ దాని తర్వాత మనకి డామినిక్ మిస్టీరియో వర్సెస్ రూసోవ్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో ఏమవుతదంటే ఇగ మన డామినిక్ నా వల్ల గాదు అని ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొని బ్యాక్ స్టేజ్ ఎళ్దామని జూస్తాడు. అంతలోనే అక్కడికి పెంటా వచ్చేస్తాడు. పెంటా రాగానే మన డామ్ కొంచెం షాక్ అవుతాడు. అండ్ రూసోవ్ వచ్చి డామ్‌ని అంటే మన పెంటా పైన నూకేస్తాడు. పెంటా అక్కడే బ్యారికేడ్ దగ్గర పడిపోతాడు. అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరూ రింగ్‌లోకెళ్ళి ఫైట్ చేస్తారు. అండ్ ఆ హ్యామర్‌ని అంటే ఇప్పుడు మన డాము హ్యామర్‌ని కాలు మధ్యలో పెట్టుకుంటాడు గదా! ఆ హ్యామర్‌ని తీసేస్తాడు. రెఫరీ ముందే చూసినా వీడు చీటింగ్ చేస్తున్నాడని అండ్ ఆ హ్యామర్‌తోనే అటాక్ చేద్దాం అన్నట్టుగా రూసోవ్ చూస్తాడు. బట్ రెఫరీ ఆపేస్తాడు. ఆ హ్యామర్‌ని గుంజుకుంటాడు. అండ్ ఆ హ్యామర్‌ని అక్కడ ఆ అనౌన్సర్‌కి ఇచ్చేద్దామని చూస్తాడు. అండ్ అదే టైంలోనే రెఫరీ చూడకముందు రూసెవ్‌కి లో బ్లో కనెక్ట్ చేస్తాడు మన డాము. అండ్ అది రెఫరీ చూడడు. అండ్ ఇంకేముంది 619 కనెక్ట్ చేస్తాడు. ఫ్లాష్ కొడతాడు. ఖతం ఈ మ్యాచ్ ఎండ్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన డామే విన్ అవుతాడు. సో, ఇప్పుడు స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన డామినిక్ మిస్టీరియోనే. సో, ఇప్పుడు చీటింగ్ డామినిక్ మిస్టీరియో అనాలి. ప్రతి మ్యాచ్‌లో చీటింగ్ అనేది ఉన్నది. అంటే ఫెయిర్‌గా గెలిచింది ఎక్కడా లేదు డామినిక్ మిస్టీరియో. ప్రతి మ్యాచ్‌లో చీటింగ్ చేస్తూనే ఉన్నాడు. కొన్ని కొన్ని బాగుంటున్నాయి. కొన్ని కొన్ని వరస్ట్‌గా అనిపిస్తున్నాయి. ఇది వరస్ట్ అనిపించింది నాకైతే. మీరేమంటారు? అండ్ దాని తర్వాత రూసోవ్ రింగ్‌లో ఉంటాడు గదా! అప్పుడు పెంటా వచ్చి రూసోవ్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడే వీళ్ళ మధ్య బ్రాల్ అయిపోతది. అండ్ చూస్తూ ఉంటే వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఏమైనా జరుగుతది కావచ్చు అనిపిస్తుంది. సో, చూడాలి ఏమవుతదో. అండ్ దాని తర్వాత మనకి మన న్యూ డేది ఒక ఇంటర్వ్యూ జరుగుతదన్నమాట. సో, వాళ్ళు కొంచెం ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఈ టాగ్ టీమ్ డివిజన్‌లో మేమే టాపు. మేము లేకపోతే ఈ టాగ్ టీమ్ డివిజనే లేదు. అండ్ మేము ఒక గ్రేటెస్ట్ టాగ్ టీమ్ అన్నట్టుగా మాట్లాడతారు. అండ్ అంతే కాదు ఈ బ్యాటిల్ రాయల్‌లో మేము గెలుస్తాం అన్నట్టుగా మన కోఫీ కింగ్స్టన్, గ్రేసన్ వాలర్ చెప్తారు. అండ్ ఇక్కడే వీళ్ళ మధ్య ఇంటర్వ్యూ అనేది అయిపోతది. చాలా ఎక్కువగా మాట్లాడతారు. సో, మెయిన్ పాయింట్ చెప్పేసినాను. అండ్ దాని తర్వాత మనకి మన మ్యాగ్జిన్ డూప్రీ వర్సెస్ మన బెక్కీ లించ్ మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం వరకు బానే ఉండే. మ్యాగ్జిన్ డూప్రీ కూడా టఫ్ ఫైటే ఇస్తది. అండ్ ఆ టఫ్ ఫైట్ చూసి మన బెక్కీ లించ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొని బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తది. బట్ అప్పుడే ఇగ మన మ్యాగ్జిన్ డూప్రీ వచ్చి బెక్కీ లించ్‌ని బ్యాక్ తీసుకొస్తది. అండ్ అదే టైంలో ఇగ రింగ్‌లో మన బెక్కీ లించ్ ఆ ఛాంపియన్‌షిప్‌తో అటాక్ చేసేస్తది. సో, ఆ ఛాంపియన్‌షిప్‌తో అటాక్ చేయడం వల్ల మ్యాచ్ అనేది క్యాన్సెల్ అయిపోతది. మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ దాని తర్వాత మ్యాగ్జిన్ డూప్రీ పైన అటాక్ చేస్తది. అండ్ అక్కడి నుండి ఎళ్ళిపోతది. వేరే ఒక సూపర్ స్టార్ వస్తారు అన్నట్టుగా రూమర్ అయితే ఉంది. బట్ ఎవరు రాలేదు. బెక్కీ లించే అటాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ మనకి ఆడమ్ పియర్స్ లాకర్ రూమ్ దగ్గర పాల్ హేమన్ నిల్చుంటాడు. అండ్ అప్పుడే ఇక ఆడమ్ పియర్స్ రూమ్‌లో నుండి వస్తాడు. "ఓహ్! నేను నీకోసం 45 నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నాను. నీకొక న్యూస్ చెప్పడానికి. ఒక గ్రాఫిక్ కార్డ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆ గ్రాఫిక్ కార్డ్ నీకు సంబంధించిందే. అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్‌లో మీ మెంబర్స్ బ్రాన్ ఇద్దరు రిమూవ్ అయిపోయినారు. రిమూవ్ చేసినాను" అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్ పాల్ హేమన్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు పాల్ హేమన్ ఏమంటారంటే, "నో వాళ్ళిద్దరూ యాడ్ అవ్వాలన్నట్టుగా" మన పాల్ హేమన్ కన్విన్స్ చేస్తాడు. అప్పుడు ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, "ఓహ్! అలాగా నువ్వు ఒక పని చేయాలి. అదేందంటే ప్లీజ్ అని మెన్షన్ చేయి. అప్పుడు నేను మాట్లాడతాను. అప్పుడు నేను ఆలోచిస్తాను" అన్నట్టుగా ఈ టైప్‌లో ఆడమ్ పియర్స్ చెప్తాడు. అంటే ఈరోజు స్టార్టింగ్‌లో మన ఆడమ్ పియర్స్‌ని ఎట్లా ఆడుకున్నారో, ఇక్కడ సేమ్ ఆడమ్ పియర్స్ పాల్ హేమన్‌ని కూడా ఆడుకుంటాడు. ప్లీజ్ అని మెన్షన్ చేయమని. ప్లీజ్ అని మెన్షన్ చేస్తాడు. బట్ మన ఆడమ్ పియర్స్ యాక్సెప్ట్ చేయకుండా లాకర్ రూమ్ డోర్‌ని మూసేసి లోపలికెళ్ళిపోతాడు. పాల్ హేమన్ అక్కడే ఉంటాడు. అక్కడి నుండి పాల్ హేమన్ ఎళ్ళే టైంకి బెక్కీ లించ్ వచ్చేస్తది. సో, బెక్కీ లించ్‌ని చూసి పాల్ హేమన్ కొంచెం భయపడిపోతాడు. హాయ్ అని చెప్తాడు. అండ్ అప్పుడు బెక్కీ లించ్ ఏం మాట్లాడదు. పాల్ హేమనే మాట్లాడతాడు. "సో, నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. నీ భర్త పైన అటాక్ చేసినాం. కానీ నాకు వేరే దారి లేదు. సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అయింది. దాన్ని ట్రిగ్గర్‌ని పుల్ చేసినారు వాళ్ళు. వాళ్ళు సెత్ పైన అటాక్ చేసినారు. నేనక్కడ చిక్కుకుపోయినాను.
నేను వాళ్ళ సైడ్ ఎళ్ళాను. వాళ్ళ సైడ్ ఎళ్ళకపోయుంటే నా పైన గూడా వాళ్ళు అటాక్ జేసేటోళ్ళు. సో, నీ భర్త సర్వైవ్ అవ్వలేకపోయిండు. నేను సర్వైవ్ అయినాను. సో, వాళ్ళు అలా అటాక్ జేసినారు. నాకు వేరే దారి లేదు. వేరే దారి లేక నేను వాళ్ళతో కలవాల్సి వచ్చింది అన్నట్టుగా పాల్ హెమన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత పాల్ హెమన్ చెప్తాడు. అంటే ఇప్పుడు నీ హస్బెండ్ ఇంట్లో ఉంటాడు. ఇంట్లో కూర్చుంటాడు. అండ్ నువ్వు ఈ విజన్ టీమ్‌లో రావచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం మానిప్యులేట్ జేస్తాడు పాల్ హెమన్. అండ్ ఇప్పుడు నీ డెసిషన్ ఇప్పుడే జెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించుకొని చెప్పొచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో పాల్ హెమన్ అంటాడు. అండ్ అప్పుడు ఇగ బెక్కీ లించ్ చెప్తది. "నువ్వొక పెంగ్విన్ ముల్లువి. నా భర్త నిన్ను నమ్మిండు. కానీ నేనెప్పుడు నిన్ను నమ్మలేదు. నా భర్త నిన్ను లైక్ జేశిండు. నిన్ను నమ్మిండు. కానీ నేను నిన్ను ఎప్పుడూ నమ్మలేదు. నా భర్తకి నువ్వు అవసరం లేదు. నా భర్త అవసరమే నీకు కావాలి. అలాంటిది నువ్వే నా భర్త పైన అటాక్ చేసినావు. నీకు తెలుస్తది. ఇప్పుడు నువ్వు నీ నెపో బేబీస్ సైడ్ ఎళ్ళినావు గదా! సో, నీకు తెలుస్తది. నా సెత్ రాలిన్స్ తిరిగొచ్చిన వెంటనే నీ నెపో బేబీస్‌ని చంపేస్తాడు. సో, మెయిన్ టాస్క్ అదే. నా సెత్ రాలిన్స్ తిరిగొచ్చిన వెంటనే వాళ్ళిద్దరిని చంపేస్తాడు, కుమ్మేస్తాడు. అండ్ దాని తర్వాత నీ పైన అటాక్ జేయడు. నిన్ను చంపేయడు. కానీ నువ్వే దాన్ని చేసేలా చేసినావు అన్నట్టుగా ఈ టైప్‌లో బెక్కీ లించ్ చెప్తది. మన పాల్ హెమన్‌కి ఇదంతా ఫేస్ టు ఫేస్ దగ్గరగా ఉండి చెప్తది. పాల్ హెమన్ ఫుల్ షాకింగ్‌గా ఎక్స్‌ప్రెషన్స్ పెడతాడు. అండ్ ఈ సెగ్మెంట్ వేరే లెవెల్‌లో ఉండింది. నా భర్త నిన్ను నమ్మిండు కానీ నేను నిన్నెప్పుడు నమ్మలేదు. అలాంటిది నువ్వు నా భర్తని మోసం జేసినావు. అంటే నీ నెపో బేబీస్ కోసం. సో, మావోడొస్తాడు. మావోడొచ్చినాక నీకుంటది అన్నట్టుగా బెక్కీ లించ్ చెప్పింది. మాస్ వార్నింగ్ అయితే ఇచ్చేసింది మన బెక్కీ లించ్ పాల్ హెమన్‌కి, బ్రాన్‌కి. ఇది వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను సెత్ రాలిన్స్ రిటర్న్ కోసం. సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినప్పుడు ఉంటది అసలైన మజా. వేరే లెవెల్ అని చెప్పాలి. దాన్ని ఎలా చూపిస్తారనేది నాకైతే వెరీ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి స్టెఫనీ వాకేర్ వర్సెస్ రోక్సెన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో మన రక్వెల్ రోడ్రిగేజ్ స్టెఫనీ పైన అటాక్ చేస్తది. ఇంటరప్ట్ చేస్తది, డిస్ట్రాక్ట్ చేస్తది. బట్ అయినా సరే స్టెఫనీ వాకేర్ ఇద్దరి పైన అటాక్ చేసి ఈ మ్యాచ్‌లో విన్ అవుతది. మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అటాక్ చేస్తారు మన స్టెఫనీ వాకేర్ పైన. అప్పుడు స్టెఫనీకి హెల్ప్ చేయడానికి నిక్కీ బెల్లా వస్తది. నిక్కీ బెల్లా అండ్ స్టెఫనీ కలిసి వాళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కూడా వీళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటారు. అండ్ దాని తర్వాత మనకి కబుకి వారియర్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. వాళ్ళకి ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కావాలన్నట్టుగా చెప్తారు. అండ్ అంతే కాకుండా మన రియా రిప్లీకి కూడా ఇంజ్యూరీ అయిపోయింది. జపాన్ టూర్‌లో ఇంజ్యూరీ అయింది. అంత పెద్ద ఇంజ్యూరీ ఏం కాదు. బట్ కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతదంట. అండ్ దాని తర్వాత మనకి మెయిన్ ఈవెంట్‌లో బ్యాటిల్ రాయల్ జరిగింది. నంబర్ 1 కంటెండర్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం. ఈ మ్యాచ్ బాగుంది. ఇప్పుడు రాలో ఎంతమంది సూపర్ స్టార్స్ వర్క్ చేస్తారో దాదాపుగా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసినారు. మ్యాచ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. మెయిన్ హైలైట్ ఏందంటే ఈ మ్యాచ్‌లో మన జిమ్మీ ఉసో సేవ్ చేస్తాడు జే ఉసోకి చాలా సార్లు. బట్ జే ఉసో మన జిమ్మీ ఉసోని ఎలిమినేట్ చేసి పడేస్తాడు. అంటే మన ఎలియా నైట్, జిమ్మీ ఉసో ఇద్దరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. రింగ్ రోప్స్ పైనుండి ఇట్లా నూకేసుకుంటారు. అదే టైంలో మన జే ఉసో వచ్చి జే ఉసో, జిమ్మీ ఉసోని అండ్ ఎలియా నైట్‌ని ఇద్దరిని ఎలిమినేట్ చేసేస్తాడు. ఇప్పుడు ఎలియా నైట్‌ని ఎలిమినేట్ చేసిండంటే అదొక అర్థం ఉంది. బట్ జిమ్మీ ఉసోని కూడా ఎలిమినేట్ చేసి పడేసిండు. సో, ఇది కొంచెం షాకింగ్‌గా ఉంది. అండ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మన జిమ్మీ ఉసో చాలా అంటే చాలా కోపం చూపించిండు జే ఉసో పైన. రింగ్ బయట ఉండే. సో, చాలా కోపమొచ్చింది మన జిమ్మీ ఉసోకి. అదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య క్రాక్స్ చూపిస్తున్నారు. అది ఎక్కడికి దారి తీస్తదనేది చూడాలి. అండ్ దాని తర్వాత మన డామ్, జే మిగులుతారు. ఈ మ్యాచ్‌లో మన జే ఉసో విన్ అవుతాడు. అండ్ తొందరగానే అయిపోతది. మన జిమ్మీ ఉసో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత జే ఉసో డామ్‌ని కూడా ఎలిమినేట్ చేసేస్తాడు. సో, ఫైనల్‌గా మన జే ఉసో మిగులుతాడు. ఇప్పుడు జే ఉసో నంబర్ 1 కంటెండర్ అయిపోయినారు. సో, సీఎం పంక్ కూడా అక్కడే ఉంటాడు. మ్యాచ్ అయిపోయిన వెంటనే సీఎం పంక్ రింగ్‌లోకొస్తాడు. జే ఉసో అండ్ సీఎం పంక్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూస్తారు. ఇక్కడే ఈరోజు అయిపోయింది. అండ్ ఈ మూవ్‌మెంట్స్‌ని జిమ్మీ ఉసో రింగ్ బయట నుండి కోపంగా చూస్తూ ఉంటాడు. అండ్ అఫీషియల్ అయిపోయింది. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం జే ఉసో వర్సెస్ సీఎం పంక్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఇది రాలో జరిగింది. సో, మీకు ఎలా అనిపించింది రా షో అనేది కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. నాకైతే బెక్కీ లించ్ సెగ్మెంట్ అండ్ ఈ బ్యాటిల్ రాయల్ నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఈ 2. సో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసమైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. టైటిల్‌ని వదులుకోవాల్సి వచ్చింది. చాలా రోజులు బ్రేక్‌లో ఉంటారని అప్డేట్స్ ఉన్నాయి.
సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. మన పాల్ హేమన్‌కి అడమ్ పియర్స్ చెప్పిన తర్వాత బ్రాన్ రిమూవ్ అయిపోయినారు బ్యాటిల్ రాయల్ నుండి అన్న తర్వాత మన బ్రాన్ దగ్గరికెళ్ళి పాల్ హేమన్ చెప్తాడు, మీరు బ్యాటిల్ రాయల్ నుండి రిమూవ్ అయిపోయినారు. అంటే మన పాల్ హేమన్ చెప్తాడన్నమాట, మీరు నా మాట వినాలి. బ్రాక్ లెస్నర్ కూడా నా మాట విన్నాడు. సీఎం పంక్ నా మాట విన్నాడు కాబట్టే 400 రోజులు ఛాంపియన్‌గా ఉండే అప్పుడు. అండ్ రోమన్ రెయిన్స్ కూడా నా మాట విన్నాడు. రోమన్ రెయిన్స్ బిగ్ డాగ్గా ఉన్నప్పుడు ఎన్ని రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసిండు. అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ట్రైబల్ చీఫ్గా మార్చినాను. ట్రైబల్ చీఫ్గా మార్చి 1316 రోజులు ఛాంపియన్గా ఉంచినాను. సో మీరు నా మాట వినాలి అన్నట్టుగా పాల్ హేమన్ బ్రాన్కి చెప్తాడు. అంటే ఏదో సంథింగ్ ప్లాన్ చేసిండు పాల్ హేమన్. సో చూడాలి మరి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో ఏం అవుతుందో.